సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు యూట్యూబర్ ప్రాంక్ స్టార్ వినయ్ కుయ్య గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. మీకు అంటే ఇప్పుడు ఇలాంటి ప్లేస్ లో ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎలాంటి అనుభూతి కలుగుతుంది? అంటే ఇప్పుడు వీళ్ళని చూసినట్టే ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చాలా మటుకు అన్ని బాడీస్లో అన్ని ఆర్గన్స్ అనేవి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా సరే ఆర్ చిన్న చిన్న అవయవాలు ఏమైనా ఫెయిల్ అయినా సరే మనం ఎంత బాధపడిపోతాం అంటే అరే మన లైఫ్ అయిపోయింది అనుకుంటాం. బట్ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి మెయిన్ ఆర్గన్స్ కళ్ళే కనబడతలేవంటే వాళ్ళు ఇంకా అనగానే హ్యాపీ ఉన్నారు. అంటే ఇది ఓకే, గాడ్ ఇచ్చినది, నేను యాక్సెప్టెన్స్ తీసుకొని నేను హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు హ్యాపీ ఉండలేకపోతున్నారు అని చెప్పి ఒక మోటివేషన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఆ మోటివేషన్ అయితే అందరు నేర్చుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న లైఫ్లో ఆర్ ఏమైనా డిసప్పాయింటింగ్ ఆర్ సుసైడ్ దాకా వెళ్ళాలనిపించినా సరే వీళ్ళని చూసుకొని అయితే మోటివేషన్ చేసుకోవాలి. ఎందుకు మోటివేషన్ అంటే కళ్ళు లేకున్నా సరే వీళ్ళు ఏ విధంగా అంటే మెయిన్ కళ్ళు మనం చూస్తున్నాం అంటే ఇంత కలర్ఫుల్ వరల్డ్ని మనం చూస్తున్నాం అంటే కళ్ళ త్రూగానే. ఆ కళ్ళు లేకున్నా సరే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారంటే నీకు ఎంత ప్రాబ్లం, దీనికంటే పెద్ద ప్రాబ్లం ఇంకా లైఫ్లో ఏం లేరు అనుకుంటున్నాను నేనైతే. సో ఆ ప్రాబ్లమ్నే వీళ్ళు ఫేస్ చేసినప్పుడు నీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎంత అలా ముంగట ఇట్స్ ఎన్ ఈజీ థింగ్. సో ఎప్పుడైనా డిసప్పాయింటింగ్ అనిపించినప్పుడు జస్ట్ బ్లైండ్ హోమేజ్కి విజిట్ కానీ దెన్ మీకు మోటివేషన్ ఆటోమేటిక్ వస్తుంది. సార్ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చూసి అయితే మనందరికీ మోటివేషన్ వస్తుంది. బట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళకి ఇంకా ఇలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే కనుక వీళ్ళకి ఎలాంటి చేస్తే బాగుంటుంది అంటారు? మ్యామ్ దీని గురించి నేను ఎక్కువ స్టడీ చేయలేను. అంటే బ్లైండ్ పీపుల్ ఏ విధంగా బ్లైండ్ అవుతారో అవన్నీ స్టడీ చేయలేను. బట్ నేను ఒకటైతే తెలుసుకుంది ఏంటంటే ఎవరన్నా కళ్ళు డొనేట్ చేస్తే మాత్రమే వీళ్ళకి కళ్ళు వస్తుందని చెప్పేసి అయితే తెలుసుకున్నాను. అది రాంగ్ రైట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ నేను ఏమంటానంటే ఎవరైతే చనిపోయేటోళ్ళు ఉన్నారో ఆర్ ఇప్పుడు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ వన్ థింగ్, మన ఆర్గన్స్ని మనం డొనేట్ చేస్తాం అంటే మనం చనిపోయినాక కూడా మన ఆర్గన్స్ మన రూపంలో వేరే వాళ్ళకి డొనేట్ అయిపోతుంది, ఎస్పెషల్లీ ఐస్. సో దానివల్ల వీళ్ళు కూడా మంచి మంచి అంటే ఈ ప్రపంచాన్ని చూడొచ్చు. సో నేనైతే ఒకటి చెప్తాను. అండ్ గవర్నమెంట్ కూడా ఒక రూల్ పాస్ చేయాలి ఏంటంటే ఆర్గన్స్ డొనేషన్ ఇస్ కంపల్సరీ అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆర్గన్స్ లేని వాళ్ళకి ఈజీ వే ఆఫ్ ఆర్గన్ దొరికిపోతుంది. అండ్ ఆర్గన్స్ ఎక్కువ డొనేట్ అయినప్పుడు దాని కాస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. కాబట్టి అంటే నేను కాస్ట్ గురించి మాట్లాడతాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి అయితే ఆర్గన్స్ అయితే. బట్ నేను మెయిన్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే జస్ట్ ఆర్గన్ డొనేట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ బ్లైండ్ పీపుల్ కన్నా లేకపోతే ఆర్గన్స్ లేని వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. సార్ ఒక్కసారి మీ గురించి మాట్లాడుకుందాము. మీరైతే ఫేమస్ ప్రాంక్ స్టార్ అయిపోయారు. సో ఎలా నడుస్తుంది ఛానల్? మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటి? అసలు ఫస్ట్ ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఫేమస్ ప్రాంక్ స్టార్ అన్నారు. నేనైతే ఫేమస్ కాదు, ఏదో గుర్తుపడతారు కానీ అంత ఫేమస్ అయితే కాదు. సో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు మ్యామ్. నేను ఇప్పుడు మనం ఈ టాపిక్ కూర్చున్నాం కాబట్టి దీని గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ వీళ్ళైతే ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్ మాత్రం డబ్బు మ్యామ్. మనీ చూసే నేను యూట్యూబ్లో మనీ వస్తుంది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అంతే. మనీ ఇన్స్పిరేషన్ నాకైతే. ఓకే, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు సార్? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? లొకేషన్ చెప్పేసి నాతో మన సబ్స్క్రైబరే. సో మన సబ్స్క్రైబర్ రెగ్యులర్గా మాకు కాంటాక్ట్లో ఉంటారు తను. సో తను అన్నారు అన్న ఇట్లా ప్రోగ్రామ్ ఉండి రావాలి అని చెప్పేసి అంటే ఓకే డెఫినెట్లీ వస్తా అని చెప్పేసి వచ్చాను. డెఫినెట్గా మీరైతే ఫేమస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ కూడా మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ కూడా మీకు అభిమానులు ఉన్నారు అంటే నిజంగానే ఫేమస్ కాకపోతే ఏంటంటారు? అది ఫేమస్ సార్. నేను అట్లా అనుకోలేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫేమస్ అన్నందుకు. బట్ నేనైతే అంటే ఫేమస్ కాదు. బట్ వీళ్ళు నన్ను ఇంతవరకు చూడలే మ్యామ్, ఎందుకంటే వాళ్ళు బ్లైండ్ కదా. సో నా వాయిస్ విన్నారంట. సో వాయిస్ వినేసి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు. సో నా వాయిస్ వినేసి నన్ను పిలిచారు అంతే. మీరు మరింత ఫేమస్ అవ్వాలని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు యాక్చువల్గా అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కళ్ళు ఒక్కటే లేవు అని తప్ప నిజంగా వాళ్ళ మైండ్ అయితే చాలా షార్ప్గా ఉంటుందని. సో వాళ్ళ చెవులకి మీరు ఎంతో వినసంపుగా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మేము కూడా మా 95 వ్యూయర్స్ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.